ముందుగా మన తండ్రి అయిన దేవునికి ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేవేల కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ యొక్క మార్నింగ్ ప్రేయర్ ద్వారా లేఖనమేమి చెప్పుచున్నది అని ఆలోచించి అనేక మందిని ఆలోచింపు చేయడానికి దేవుని పట్ల ఎంతో ప్రేమ కలిగి ఉదయకాలమున వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనములు తెలియజేస్తూ సహోదరులు యేసుపాదం గారి ప్రారంభ ప్రార్థన ద్వారా ఈనాటి మార్నింగ్ ప్రేయర్ కార్యక్రమమును మనం ప్రారంభించుకుందాము. యేసుపాదం అన్నయ్య. యేసుపాదం అన్నయ్య. సహోదరులు అప్పారావు గారు ప్రారంభ ప్రార్థన చేస్తారు. తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతలండి. చేరువచ్చిన మీ అందరికీ కూడా యేసుక్రీస్తు ప్రభువు నామములో ఉదయకాలమందు శుభములు వందనములు తెలియపరుస్తున్నాం. ప్రార్థన చేసుకొని లేఖనం ఏమి చెప్పుచున్నదనే కార్యక్రమం ప్రారంభించుకుందాం. సర్వోన్నతుడవు, మహోన్నతుడవు, మహాగణుడవు, పరిశుద్ధుడు అయిన తండ్రి, మీ ఘనమైన నామమునకు, విలువైన నామమునకు కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ ఉదయకాలమున తండ్రి, మీ లేఖనమును చదువుకొనుటకు, మీ నామమున ప్రార్థన చేసుకొనుటకు మీరు మా ఎడల చూపించిన ఈ గొప్ప ప్రేమను బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో వచ్చినటువంటి మీ సేవకులందరినీ దీవించమని, ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. ఈ సమయంలో నాయన వాక్యాన్ని చదవటానికి, పాటలు పాడటానికి, వాక్యాన్ని వివరించటానికి, బోధించడానికి సిద్ధంగా ఉన్నటువంటి మీ కుమారులను మీరు దీవించి ఆశీర్వదించి జ్ఞానమునిచ్చి, వివేకమునిచ్చి, బలమునిచ్చి, శక్తినిచ్చి సమస్తము మీ మహిమ కొరకు జరిగించి మీరే ఘనత మహిమ పొందుకునమని, ఎలాంటి శోధన లేకుండా, సాధారణ అంతరాయం కలగకుండా సమస్తం నాయన మీ మహిమార్థమై జరిగించమని యేసుక్రీస్తు ప్రభువు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. వందనాలండి అందరికీ. ప్రార్థన చేసినటువంటి సోదరులు అప్పారావు గారికి వందనములు తెలియజేస్తూ మొదటి కీర్తనగా సోదరులు ప్రసాద్ గారు పాడి వినిపిస్తారు. తర్వాత రెండవ కీర్తనగా లాలయ్య గారు పాడి వినిపిస్తారు. మొదటిగా తండ్రైన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఇటు అవకాశం ఇచ్చినటువంటి సహోదరులకు కూడా చేరువచ్చిన సహోదరులకు కూడా ప్రభునానందనాలు తెలియజేసుకుంటూ పాట పాడుకుంటూ తండ్రైన దేవుని మహింపరుచుకున్నాం. దేవ సంస్తుతి చేయవే మనసా, శ్రీమంతుడగు యెహోవ సంస్తుతి చేయవే మనసా, దేవ సంస్తుతి చేయు మన జీవమాయే యెహోవా దేవుని పావన నామము సన్నుతించుమా, నా అంతరంగము లో వసించు నో సమస్తమా, ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా, జీవమాయే యెహోవా నీకు చేసిన మేళ్లను మరువకు, జీవమాయే యెహోవా నీకు చేసిన మేళ్లను మరువకు, నీవు చేసిన పాతకంబులను మన్నించి జబ్బు లేవియనులే కుండజేయోను, ఆ కారణముసే దేవ సంస్తుతి చేయవే మనసా,
యౌవనంబు పక్షిరాజు యౌవనంబు వల్లనే క్రోత యౌవనంబు పక్షిరాజు యౌవనంబు వల్లనే క్రోత యౌవనంబై వెలయునట్లుగా మేలిచినీదు భావమును సంతృష్టి పరసునుగా ఆ కారణముసే దేవ సంస్తుతి చేయవే మనసా పడమటికి తూర్పెంత ఎడము పాపములకు మనకునంత పడమటికి తూర్పెంత ఎడము పాపములకు మనకునంత ఎడము కలుగా చేసియున్నాడు మన పాపములను ఎడముగానే చేసియున్నాడు ఆ కారణముసే దేవ సంస్తుతి చేయవే మనసా కొడుకులపై తండ్రి జాలి పడు విధముగా భక్తి పరుల కొడుకులపై తండ్రి జాలి పడు విధముగా భక్తి పరుల ఎడల జాలి పడును దేవుండు తన భక్తి పరుల ఎడల జాలి పడును దేవుండు ఆ కారణముసే దేవ సంస్తుతి చేయవే మనసా శ్రీమంతుడగుయే హోవ సంస్తుతి చేయవే మనసా దేవ సంస్తుతి చేయో మాన జీవమాయే హోవా దేవుని పావన నామము సన్నుతించుమా నా అంతరంగము లో వసించు నో సమస్తమా ఆ కారణముసే దేవ సంస్తుతి చేయవే మనసా అవకాశం ఇచ్చినటువంటి సహోదరులకు వందనాలు తెలియజేసుకుంటున్నాను. వందనాలు బ్రదరు. ప్రభు అయిన శ్రీక్రీస్తు నామములో సహోదరులందరికీ వందనాలు. నా ముందు పాట పాడిన ప్రసాద్ గారికి కూడా వందనాలు. మరొక పాట పాడుకొని దేవుని మహిమపరుద్దాం. అందరికి వినపడుతుందయ్యా? హలో, సరే అన్న. షారోను పుష్పమా షోలమ్మికి అనే పాట పాడుతున్నాం. షారోను పుష్పమా షోలమ్మితి షాలేము రాజుకు ప్రాణేశ్వరి వధువు సంగమా ప్రేమకు ప్రతిరూపమా వధువు సంగమా ప్రేమకు ప్రతిరూపమా ప్రేమకు ప్రతిరూపమా షారోను పుష్పమా షోలమ్మితి షాలేము రాజుకు ప్రాణేశ్వరి వ్యూహిత సైన్య సమభీకర రూపిణి నీవే ప్రాణేశ్వరి వ్యూహిత సైన్య సమభీకర రూపిణి నీవే ప్రాణేశ్వరి
ఊహగానాలు నిరూపమై ఉర్రూతలాడెను నీ రాజులా ప్రేమాతిశయమా నీ రాజు మనసు సంధ్యారాగమా ప్రేమాతిశయమా నీ రాజు మనసు సంధ్యారాగమా షారోను పుష్పమా శూలం నీతి శాలేము రాజుకు ప్రాణేశ్వరి క్షీర సహిత ద్రాక్షరస పానములు నీ ప్రభు ఆరించే పానములు క్షీర సహిత ద్రాక్షరస పానములు నీ ప్రభు ఆరించే పానములు అందాల ఉద్యానవనమా సంగీత నాదాల స్వరమా అందాల ఉద్యానవనమా సంగీత నాదాల స్వరమా ఆత్మీయ రాగమ ఆనంద తైలమ నీ ప్రియునికి స్వాస్థ్యమా ఆత్మీయ రాగమ ఆనంద తైలమ నీ ప్రియునికి స్వాస్థ్యమా షారోను పుష్పమా శూలం నీతి శాలేము రాజుకు ప్రాణేశ్వరి నీ నేత్రములు జలపూర్ణమైన ఇష్బోను నగర తటాకములు నిర్మల ప్రకాశమా నక్షత్ర విన్యాసమా నిర్మల ప్రకాశమా నక్షత్ర విన్యాసమా స్తుతి గానములతో ఆరాధించును నీ ప్రియుడు యేసునికై స్తుతి గానములతో ఆరాధించును నీ ప్రియుడు యేసునికై షారోను పుష్పమా శూలం నీతి శాలేము రాజుకు ప్రాణేశ్వరి వధువు సంఘమా ప్రేమకు ప్రతిరూపమా ప్రేమకు ప్రతిరూపమా షారోను పుష్పమా శూలం నీతి శాలేము రాజుకు ప్రాణేశ్వరి వందనాలండి. అవకాశం ఇచ్చిన రవిబాబుకు వందనాలు. ఇప్పటి వరకు చక్కగా కీర్తనలు పాడి వినిపించినటువంటి సహోదరులు ఇరువురికి కూడా వందనములు తెలియజేస్తూ సహోదరులు అనిల్ గారు నిర్గమకాండ పరిచయం గురించి చెప్పవలసిందిగా ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. ముందు వాక్యం చదవాలి తమ్ముడు. తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు. కూడి వచ్చిన సహోదరి సహోదరులకు ప్రభు నామమున వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి ఈరోజు మనము నిర్గమకాండము పరిచయము అంటే ఈ నిర్గమకాండమును గురించిన విషయాలను తెలుసుకోవడానికి ఈరోజు సమయాన్ని మనము కేటాయిస్తూ ఉన్నాం. అయితే ప్రియులారా, నిర్గమకాండాన్ని గురించిన పరిచయాన్ని మనము అర్థం చేసుకునే ముందుగా గతంలో జరిగిన కొన్ని విషయాలను నెమరు వేసుకుని మనము నిర్గమకాండంలో ఉన్న పరిచయంలోకి వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. అయితే
ముందుగా జరిగిన విషయాలు అంటే ఆదికాండం గురించిన ఒక్కసారి అవగాహనను మనము నెమరు వేసుకుందాం. ఆదికాండములో ఏం ధ్యానించాము అనేది మనము ఎవరైనా అడిగినప్పుడు ఆదికాండమును మనం ఎలా గుర్తుపెట్టుకోవాలో కొన్ని విషయాలను తెలియజేసి నేను నిర్గమాకాండంలో ఉన్న విషయాలను కూడా ఈరోజు తెలియజేయడానికి ముందుకు వెళ్తున్నాను. ఆదికాండంలో మనం పరిశీలన చేసినప్పుడు ఆదికాండం అంతా కూడా రెండు ముఖ్యమైన విషయాలను మాట్లాడుతుంది. ఆదికాండము రెండు ముఖ్యమైన విషయాలు మాట్లాడుతుంది. మొదటిది ఆశీర్వాదం గురించి, రెండవది శాపము గురించి. ఆదికాండం మాట్లాడే రెండు ముఖ్యమైన విషయాలు ఆశీర్వాదము గురించి, శాపము గురించి. ఆశీర్వాదం ఎవరికి వస్తుందంటే విధేయత కలిగిన వారికి వస్తుంది అని ఉంది. శాపము ఎవరికి వస్తుందంటే అవిధేయత కలిగిన వారికి వస్తుంది అని మనం చూడవచ్చు. అయితే ఇదే ఆదికాండాన్ని మనం ఎన్ని భాగాలుగా విభజించవచ్చు అంటే రెండు భాగాలుగా విభజించవచ్చు. ఏమిటి అంటే 4 సంఘటనలు, 4 వ్యక్తులు. 4 సంఘటనలు, 4 వ్యక్తులు అంటే ఏమిటి అంటే ఆదికాండంలో జరిగిన 4 సంఘటనలు ఒకసారి పరిశీలన చేద్దాం. మొదటిది సృష్టిని సృజించుట, మానవుని సృజించుట. ఇది ఒక సంఘటన. రెండవది మానవుడు పాపము చేసి పతనమవుట. ఇది రెండవ సంఘటన. మూడవది మానవుడు నిర్మూలమవుట. ఇది మూడవ సంఘటన. నాలుగవది మానవుడు చెదిరిపోవుట. ఇది 4వ సంఘటన. అంటే 1 నుంచి 11 వరకు పరిశీలన చేస్తున్నప్పుడు 4 సంఘటనలు కనపడుతూ ఉంటాయి. సృష్టి సృజింపబడము, మానవుడు సృజింపబడము, మానవుడు పాపము, అతని యొక్క పతనము, మానవుడు నిర్మూలమవడము, మానవుడు చెదిరిపోవడము. అంటే 11వ అధ్యాయానికి వచ్చినప్పుడు చెదిరిపోవడం చూస్తాం. ఈ 4 సంఘటనలు 1 నుంచి 11 వరకు చూస్తున్నప్పుడు ముఖ్యమైన సంఘటనలుగా కనపడతాయి. ఇది ఒక భాగం. ఆదికాండాన్ని మనం బాగా గుర్తుపెట్టుకోవడానికి ఏంటంటే ఈ 4 సంఘటనలను బాగా గుర్తుపెట్టుకోవాలి. తర్వాత 4 వ్యక్తులు. 12 నుంచి 50 అధ్యాయాల దాకా 4 వ్యక్తుల గురించి చూస్తాం. మొదటి భాగమేమో 1 నుంచి 11 అధ్యాయాలు, దానిలో 4 సంఘటనలు చూస్తాం. 12 నుంచి 50 అధ్యాయాలు, ఇక్కడ 4 వ్యక్తుల గురించి చూస్తాం. మొదటిది ఎవరు అంటే అబ్రహాము, రెండవది ఎవరు అంటే ఇస్సాకు, మూడవది ఎవరంటే యాకోబు, నాలుగవది ఎవరంటే యోసేపు. కాబట్టి ప్రియులారా, ఆదికాండము ఈ యొక్క విషయాలతో ముగింపబడుతుంది. 4 సంఘటనలు, 4 వ్యక్తులు, 2 ముఖ్యంగా మాట్లాడుతున్నవి ఆశీర్వాదం గురించి, శాపం గురించి. అవిధేయత కలిగిన వారు ఎలా శపింపబడుతున్నారు, విధేయత కలిగిన వాళ్ళు ఎలా ఆశీర్వదింపబడుతున్నారు, ఆశీర్వదింపబడిన వ్యక్తులు ఎవరు అనే దాన్ని మనం చూస్తూ ఈ ఆదికాండంలో మనం ముందుకు వచ్చేసాం. అయితే ప్రియులారా, బైబుల్ అంతా కూడా క్రోనాలజీ ఆర్డర్లో లేదు అంటారు. కానీ ఆదికాండం నుంచి ద్వితీయోపదేశ కాండం వరకు క్రోనాలజీ ఆర్డర్లో ఉంది అంటారు. క్రోనాలజీ అంటే ఏమిటంటే
నిన్న ఏమి జరిగింది, ఇవాళ ఏం జరిగింది, రేపేమి జరిగింది అంటే మనకు అర్థం కావాలంటే ఏ ఏ తర్వాత బి, బి తర్వాత సి అనే ఒక ఆర్డర్లో ఉంటూ ఉంటుంది. ఆది కాండం నుంచి ద్వితీయోపదేశ కాండము వరకు ఒక ఆర్డర్గా మనకు ఉంటుంది. దానినే క్రోనాలజీ ఆర్డర్ అని అంటారు. ఆ తదుపరి నుంచి ఆ ఆర్డర్లో ఉండదు. అయితే మనకి బైబిల్ బాగా అర్థం కావాలి అంటే ముందుగా క్రమ పద్ధతిగా ఉన్న అంటే ఒక ఆర్డర్లో చెప్పబడిన దీని మీద మనము ఒక పట్టు సంపాదించాలి. ఆ పట్టు సంపాదించడానికే ఆది కాండంలో ఉన్న ముఖ్యమైన భాగాలు, ఆది కాండాన్ని 2 భాగాలుగా విభజింపబడడం, ఒక భాగంలో 4 సంఘటనలు కనపడుతున్నాయి, రెండో భాగంలో 4 వ్యక్తులు కనపడుతున్నారు అనేది మనం చూసాం. అయితే ప్రియులారా, దానిని తదుపరి మనము ఈరోజు నిర్గమాకాండం గురించి మనం నేర్చుకుంటూ ఉన్నాం. ముందుగా నిర్గమాకాండాన్ని రాసిన వ్యక్తి అంటే రచయిత ఎవరు? రచయిత ఎవరు అంటే మోషేగా మనం చూస్తూ ఉంటాం. ఏ కాలంలో రాయబడింది అంటే ఇంచుమించుగా 1410 బీసీలో రాయబడింది అని ఉంటుంది. రచయిత మోషే, కాలము 1410 బీసీ. అయితే ఇక్కడ కొన్ని విషయాలను మనము చూస్తూ ముందుకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఈ నిర్గమాకాండంలో ముఖ్యమైన పదం ఏమిటి చూస్తున్నప్పుడు ఈరోజు మనము పరిచయముగా నేర్చుకోవాలనుకుంటున్నాం. అంటే ఈ యొక్క విషయాలలో ఈ అధ్యాయం మీద మనకంటూ ఒక అవగాహన రావాలి. ఎవరైనా కొత్త వాళ్ళని పరిచయం చేసుకున్నప్పుడు మా పేరు ఇది, మా ఊరు ఇది, మా సేవ ఇది అనే విధంగా ఉంటూ ఉంటుంది కదా. అలాగే ఈ నిర్గమాకాండాన్ని పరిచయం చేసినప్పుడు రచయిత మోషే అని, రాసిన కాలము 1410 బీసీ అని మనం చూస్తూ ఉన్నాం. అయితే ఆది కాండపు చరిత్ర 2500 సంవత్సరాల చరిత్రగా మనం చూస్తూ ఉన్నాం. ఆ 2500 సంవత్సరాల తదుపరి ప్రారంభమైనది ఏంటంటే ఈ నిర్గమాకాండము ప్రారంభమవుతుంది వరుస క్రమంలో. ఇక్కడ ముఖ్యమైన పదము ఏమిటి అంటే విమోచన అనే పదము ముఖ్యమైన పదం. అంటే ఈ నిర్గమాకాండం అంతా కూడా దేని గురించి ముఖ్యంగా ప్రస్తావిస్తుంది అంటే విమోచన గురించిన విషయాలను ప్రస్తావిస్తుంది. 6వ అధ్యాయం 6వ వచనము, 13వ అధ్యాయం 13వ వచనము, 15వ అధ్యాయం 13వ వచనము, 21వ అధ్యాయం 8వ వచనము, 31వ అధ్యాయం 4వ వచనము. ఈ క్రమాలలో మనం చూస్తూ ఉన్నప్పుడు ఓహో, నిర్గమాకాండంలో ముఖ్యమైన వచనం ఏంటంటే విమోచన. అంటే నిర్గమాకాండం అంతా కూడా ఎక్కువగా దేనిని నొక్కి చెప్తుంది అంటే విమోచన గురించి నొక్కి చెప్తున్నది అనేది మనకు అర్థమవుతుంది. తర్వాత ముఖ్యమైన అధ్యాయాలు ఏమిటి అనేది పరిశీలన చూస్తున్నప్పుడు 12 నుంచి 14 అధ్యాయాలు, 12 నుంచి 14 ముఖ్యమైన అధ్యాయాలుగా మనం చూస్తూ ఉన్నాం. ముఖ్యమైన వచనాలు ఏమిటి అంటే 6వ అధ్యాయం 6వ వచనము, 19వ అధ్యాయము 5, 6 వచనాలు మనం చూస్తున్నాం. ఒక్కసారి దీనిని పరిశీలన చేసి మనం ముందుకు వెళదాం. చూడండి, నిర్గమాకాండము 19వ అధ్యాయము, నిర్గమాకాండము 19వ అధ్యాయము 5, 6 వచనాలు. కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన ఎడల మీరు స్వదేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు.
సమస్త భూమియు నాదే కదా, మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందిరని చెప్పుము. నీవు ఇశ్రాయేలులతో పలకవలసిన మాటలు ఇవే అని చెప్పగా, అంటే ఇశ్రాయేలీలకి దేవుడు ఏం నేర్పించాలనుకుంటున్నాడంటే, ఆ ప్రజలందరూ కూడా నిన్న సహోదరులు దేవకిరణ్ గారు తెలియజేసిన విధముగా పరిశుద్ధుడు దేవుడు కాబట్టి ఈ జనులు కూడా ఎలాగ ఉండాలి అంటే పరిశుద్ధమైన జనముగా ఉండాలి. ఎప్పుడైతే పరిశుద్ధమైన జనముగా ఏర్పడతామో ఆయన రాజ్యముగా మనం కనపడతాం. ఎప్పుడైతే మనం ఆయనకి రాజ్యముగా అవుతామో ఈ సమస్త భూమి దేవుడిదే కాబట్టి దేవుడి మాటల ప్రకారంగా మనం జీవిస్తాం కాబట్టి మనకి అన్ని రకాలుగా దేవుడు కాపాడేవాడిగాను, అన్ని రకాలుగా దేవుడు సహాయకుడుగాను ఉంటాడు అనేది మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా మరొక ముఖ్య వచనాన్ని కూడా చదివి ఇంకొంచెం ముందుకు వెళ్ళిపోదాం. 6వ అధ్యాయము 6వ వచనం. కాబట్టి నీవు ఇశ్రాయేలుతో ఇలాగ చెప్పుము, అంటే దేవుడు మోషేతో ఏం చెప్పమంటున్నాడో చెప్తూ ఉన్నాడు. నేను యెహోవాను, నేను ఐగుప్తీయులు మోయించు బరువుల మీద నుండి మిమ్మల్ని వెలుపలికి రప్పించి వారి దాసత్వంలో నుండి మిమ్మల్ని విడిపించి నా బాహువు చాపి గొప్ప తీర్పులు తీర్చి మిమ్మల్ని విడిపించి, అంటే దేవుడు ఇక్కడ చెప్తున్న విషయాలు ఏమిటంటే, మీరు పరిశుద్ధంగా నేను మిమ్మల్ని విడిపిస్తాను. ఎక్కడి నుంచి విడిపిస్తాను అంటే దాసత్వము నుంచి, అంటే బానిస బ్రతుకుల నుంచి విడిపిస్తాను. నిన్ను నేను విడిపించి నేనే దేవుణ్ణి అనే విషయాన్ని నేను నిరూపిస్తూ ఆ పనిని నేను చేసిన తరువాత మీరు చేయవలసిన పని ఏమిటి అంటే నాకు యాజక రూపమైన ధర్మమును జరిగిస్తూ మీరు పరిశుద్ధంగా జీవించే ప్రక్రియలలో ముందుకు వెళ్ళాలి అనే విషయాలను ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. అయితే నిర్గమాకాండము కూడా 2 భాగాలుగా మనకు కనపడుతుంది. ఇందా మీకు చెప్పాను, ఆదికాండం కూడా 2 భాగాలుగా కనపడుతుందండి అని చెప్పాను కదా. అలాగే నిర్గమాకాండము కూడా 2 భాగాలుగా కనపడుతుంది. ఏమిటి అంటే ఐగుప్తు నుంచి విడిపించబడుట. మొదటి భాగమంతా కూడా దేవుడు వారిని ఎలా విడిపించాడు, ఎటువంటి ఆపదలు, ఎటువంటి ప్రమాదాలు, ఎటువంటి విపత్తులు అక్కడ ఉన్న జనాలకి కలిగాయి, ఎటువంటి బాధ సాధకాల నుండి వారిని విడిపించాడు అనే విషయాన్ని మనము 1 నుంచి 18 అధ్యాయాల్లో చూస్తూ ఉంటాం. కాబట్టి మొదటి భాగం అంతా కూడా దేవుడు ఆ ప్రజలను విడిపించడము అనేది చూస్తూ ఉంటాం. రెండవ భాగం ఏమిటి అంటే దేవుని ఆజ్ఞలు ఇవ్వడం. ఇంతగా ముఖ్యమైన వచనాలతో వీటిని పోల్చి చదవండి. 6వ అధ్యాయం 6వ వచనంలో విడిపించడం గురించి తెలియజేయబడింది. 19వ అధ్యాయంలో ఏం చెప్పబడిందంటే జనులు ఎలా బ్రతకాలో అనే విషయాన్ని తెలియజేశాడు. అలాగే నిర్గమాకాండంలో 2వ భాగం ఏమిటి అంటే దేవుని యొక్క ఆజ్ఞలు ఇవ్వబడము. 19 నుంచి 40 వచనాల దాకా దేవుడు వారిని బ్రతకవలసిన విధానాలను, ఎలా ఉండినట్లయితే దేవుడు వారిని అంగీకరిస్తాడో అనే విషయాలను అయితే మనము చూస్తూ ఉంటాం. కాబట్టి ముఖ్యమైన వచనము, ముఖ్యమైన పదము విమోచనం అని చూసాం. ముఖ్యమైన అధ్యాయాలు 12 నుంచి 14 అని చూసాం. ముఖ్యమైన వచనాలు 6వ వచనంలో విమోచన గురించి ఉంది. 19వ వచనంలో మనకేమున్నది అంటే మనం జనులు బ్రతకవలసిన విధానాలను తెలియజేశాడు.
ముఖ్యమైన భాగాలు ఏమిటి అంటే 1 నుంచి 18 అధ్యాయాలు విడిపించబడటము, 19 నుంచి 40 అధ్యాయాలు దేవునికి లోబడాలి, దేవుడు ఆజ్ఞలు ఇవ్వడం అనేది చూస్తూ ఉన్నాం. అయితే ప్రియులారా, ఇంకొంచెం వివరణలోకి మనం వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. ఇప్పటిదాకా మనము నిర్గమాకాండము అని అంటూ ఉన్నాం కదా. ఈ నిర్గమాకాండంలో మనం పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు ఒక 2 విషయాల మీద 2 భాగాలు అన్నాం కదా. 2 విషయాలు ఏంటి? ఐగుప్తులో నుంచి విడిపింపబడట, రెండోది ఆజ్ఞలు ఇవ్వడం. ఈ ఆజ్ఞలు ఇచ్చినప్పుడు ఆది కాండంలో మనం ఏం చూస్తూ ఉంటామంటే, దేవుడు కుటుంబ పెద్దలతో మాట్లాడి సరైన మార్గంలో ఆ కుటుంబాన్ని పెట్టడం మనం చూస్తూ ఉంటాం. ఉదాహరణకి ఆదాముతో దేవుడు మాట్లాడాడు, కయ్యూనుతో దేవుడు మాట్లాడాడు, హానోకు దేవునితో నడిచాడు, నోవాహు దేవుడితో మాట్లాడాడు. అలా మనం పరిశీలన చూస్తున్నప్పుడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబు ఇలాగా కుటుంబ యజమానులతో దేవుడు మాట్లాడి ఆ కుటుంబాన్ని కాపాడే పనిని ఆది కాండంలో చూస్తున్నాం. అంటే దేవుడు మాట్లాడడం, ఆ కుటుంబాన్ని కాపాడడం, ఆ కుటుంబాన్ని వర్ధిల్లింపజేయడం చూస్తూ ఉంటాం. కానీ ఆది కాండము జరిగిన తరువాత నిర్గమాకాండానికి వచ్చేపాటికి దేవుడు ఇంకా స్పెసిఫిక్గా ఒక వ్యక్తితో మాట్లాడడం కాదు, కానీ ప్రజల అందరూ కూడా ఆయన గురించి తెలుసుకోవడానికి ఆయన కొన్ని ఆజ్ఞలను ఇచ్చాడు. ఈ ఆజ్ఞ కేవలము ఒకరికో ఇద్దరికో కాదు, ఇశ్రాయేలీలు అందరూ కూడా పాటించాలి. అంటే పెద్దలతో మాట్లాడిన దేవుడు ఆది కాండంలో ఇప్పుడు ప్రజల అందరితో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. కేవలం ఇంతకుముందు కొన్ని కుటుంబాలను కాపాడిన దేవుడు ఇప్పుడు ప్రజల అందరినీ కూడా కాపాడడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు. ఆ ప్రయత్నించడానికే వాళ్ళకి ఆజ్ఞలను ఇచ్చాడు. అలా ప్రయత్నించడానికే వారితో ప్రత్యక్ష గుడారాల నిర్మాణాలను చేయిస్తూ ముందుకు వచ్చాం. అయితే ఇప్పటిదాకా ఈ విషయాలను మనం చూస్తూ ఉన్నాం. ఈ విషయముల్లో ఆది కాండంలో అలాగ దేవుడు పెద్దలతో మాట్లాడి ఆ కుటుంబాలను సరిచేస్తూ ఆ కుటుంబాలకు ఏం చేశాడంటే కొన్ని వాగ్దానాలను ఇచ్చాడు. చూడండి, ఆది కాండము 15వ అధ్యాయం 15వ అధ్యాయము మనం పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు ఆ 15వ అధ్యాయంలో కొన్ని వాగ్దానాలు కూడా వాళ్ళకి చేయబడిన పరిస్థితులను మనం చూస్తూ ఉన్నాం. ఏమని వాగ్దానాలు దేవుడు చేశాడు అంటే 13వ వచనం, ఆయన నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా నుందురు. అంటే దేవుడు ముందుగానే ఏం చెప్పాడంటే అబ్రహాముతో, నీ సంతానాన్ని నేను ఇసుక రేణువుల వలెను నక్షత్రముల సంఖ్య వలెను నేను అభివృద్ధి పరుస్తాను. వీళ్ళు ఎక్కడ అభివృద్ధి పొందుతారు అంటే తమది కాని దేశంలోకి వెళ్తారు. అంటే ఏ దేశానికి వెళ్తారు? ఐగుప్తు దేశానికి వెళ్తారు. ఐగుప్తు దేశానికి వెళ్ళడానికి వాళ్ళ మధ్యలో దేవుడే ఏం తీసుకొచ్చాడంటే కరువుని తీసుకువచ్చాడు. ఈ కరువుని తీసుకువచ్చి ఆది కాండములో కరువుతో ఆ కరువులో నుంచి వాళ్ళని ఎక్కడికి నడిపించాడు? దేవుడే నడిపించాడు. ఎక్కడికి? ఐగుప్తుకి. అంటే వారిని ఐగుప్తి పంపించడానికి దేవుడు ఎన్నుకున్న పరిస్థితి మార్గం ఏమిటి అంటే కరువు రావడం వల్ల ఆది కాండంలో వాళ్ళు కానాను దేశం నుంచి ఐగుప్తుకి వెళ్ళారు. మొదటి పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే ఏ దేశంలోకి వెళ్ళారో అక్కడే వాళ్ళు ఏమైపోయారంటే దాసులయ్యారు. వాళ్ళు ఎలా దాసులయ్యారు అంటే వెళ్ళినప్పుడు రాజులుగానే బ్రతికారు కదా, వెళ్ళినప్పుడు గొప్పగానే బ్రతికారు కదా. మరి ఎలా దాసులయ్యారంటే యోసేపును ఎరగని ఫరో వచ్చాడు. అంటే యోసేపు అంటే ఏంటో తెలియదు,
యోసేపు చేసిన మేలేంటో తెలియదు. అసలు యోసేపే లేకపోతే ఐగుప్తు దేశమే లేదన్న సంగతి ఆ ఫరోకి తెలియని ఒక రాజు వచ్చి, వీళ్ళేంటి ఇక్కడ ఇంత అభివృద్ధి పొందుతున్నారు, వీళ్ళ అభివృద్ధిని చూసి ఆయన కొంచెం భయపడి, ఒక రకంగా వీళ్ళు మనల్ని ఇబ్బంది పెడతారేమో భవిష్యత్తులో, మన శత్రువులతో చేరతారేమో భవిష్యత్తులో అని అనుకుని ఆ యోసేపుని ఎరగని ఫరో వాళ్ళని దాసులుగా మార్చేస్తున్నాడు. యోసేపుని ఎరిగిన ఫరో వాళ్ళని రాజులుగా చూస్తే, యోసేపుని ఎరగని ఫరో వాళ్ళని దాసులుగా మార్చారు. చూడండి, ఐగుప్తుకి వెళ్ళడానికి కరువు కారణమైంది. దాసులు అవ్వడానికి ఎవరు కారణమయ్యారంటే యోసేపుని ఎరగని ఫరో అక్కడ వచ్చాడు. తర్వాత వాళ్ళు అక్కడ ఎంతకాలం నివాసం ఉంటాడనేది కూడా ముందుగానే దేవుడు చెప్పాడు. 14వ వచనం, వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు. 15వ అధ్యాయం 14వ వచనం, వీరు ఎవరికి దాసులు అవుదురో ఆ జనమునకు నేనే తీర్పు తీర్చుదును, తర్వాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చెదరు. అంటే ఇక్కడ దేవుడు అబ్రహాముతో చేసిన వాగ్దానము, ఇస్సాకుతో చేసిన వాగ్దానము, యాకోబుతో చేసిన వాగ్దానాలు ఆది కాండంలో చూసాం. ఈ వాగ్దానం ఏమిటి అంటే వారి సంతానము అభివృద్ధి పడడము, అభివృద్ధి పడిన తర్వాత వాళ్ళు ఒక వేరే దేశానికి వెళ్ళడము, ఆ దేశంలో వారి అభివృద్ధి మరింతగా ముందుకు వెళ్ళడము. 70 మందిగా వెళ్ళిన వాళ్ళు ఇంచుమించుగా 6 లక్షల మంది అవుతున్న పరిస్థితి. ఆ 6 లక్షల మందిని చూసి ఆ గోషేను దేశములో వారి యొక్క పని ప్రభావాన్ని చూసి యోసేపు ఎరుగని రాజు వారిని ఎలా మార్చేశాడంటే దాసులుగా మార్చేశాడు. ఈ దాసులుగా అయిపోయిన వాళ్ళు ఎంతకాలం బానిస బ్రతుకులు బతికారంటే 400 సంవత్సరాలు బ్రతికారు. ఈ విషయాలన్నీ కూడా చక్కగా ముందుగానే తెలియజేసి ఈ 400 సంవత్సరాలే ఎందుకు అక్కడ పెట్టాడంటే, ఇప్పుడు మీరు చూడండి, ఇల్లు మనం ఎక్కడైనా అద్దెకి దిగాలి అని అనుకుంటున్నాం అనుకోండి, ఇల్లు అద్దెకి ఇవ్వబడును అనే బోర్డు చూసి ఇంట్లోకి వెళ్ళిన తర్వాత, అయ్యా వీళ్ళు 1వ తారీఖు ఖాళీ చేస్తారు కాబట్టి మీరు 1వ తారీఖు రండి అని అంటారు కదా. అలాగే కానాను దేశాన్ని దేవుడు వీళ్ళకి మరలా ఇవ్వాలనుకుంటున్నాడు. ఏ దేశము నుంచి మీరు ఐగుప్తుకు వచ్చారో కరువుతో, ఇప్పుడు ఈ దేశంలో బాధలు పడుతున్నారు, బానిస బ్రతుకుల్లో ఇబ్బంది పడుతున్నారు. ఎంతకాలం నుంచి అంటే 400 సంవత్సరాలు అని చెప్తూ ఉన్నాడు కదా. ఎందుకు 400 సంవత్సరాలు అంటే 16వ వచనం, అమ్మోరీల అక్రమం ఇంకను సంపూర్ణము కాలేదు గనుక నీ 4వ తరము వారు ఇక్కడికి మరలా వచ్చుదరని నిశ్చయముగా తెలుసుకొనమని అబ్రహాంతో చెప్పాను. అంటే ఏం చెప్తున్నాడంటే, కానాను దేశములో ఉన్న అమ్మోరీలు పాపము పండినప్పుడే దేవుడు వారిని నాశనం చేస్తూ ఆ కానాను దేశానికి ఎవరిని తీసుకువస్తాడంటే ఇశ్రాయేలు ప్రజలను తీసుకువస్తాడు. అంటే ఇక్కడ వాళ్ళు ఎప్పుడు ఖాళీ అవుతారంటే వాళ్ళ అక్రమము సంపూర్ణమైనప్పుడు, వాళ్ళని నశింపజేస్తూ వాళ్ళ మీదకి ఎవరిని తీసుకువస్తారంటే ఇశ్రాయేలు ప్రజలను తీసుకువచ్చి కానాను దేశం అమ్మోరీల నుంచి తీసివేసి ఇశ్రాయేలు ప్రజలకు ఇస్తాడు. అది ఇక్కడ అబ్రహాముకి, ఇస్సాకుకి, యాకోబుకి చేసిన వాగ్దానాలు నెరవేరే గ్రంథము ఎక్కడ ఉంది అంటే, నెరవేర్చిన పుస్తకం ఏది ఉందంటే నిర్గమాకాండం. కాబట్టి నిర్గమాకాండం మనకి ఎప్పుడు బాగా అర్థమైంది అంటే ఆది కాండము మీద బాగా అవగాహన ఉన్నప్పుడు మనకు అర్థమవుతూ ఉంటుంది. కాబట్టి ప్రియులారా, ఇక్కడ మనం కూడా చూస్తున్న విషయం ఏమిటంటే 70 మంది 6 లక్షల మంది ఎలాగా అయ్యారో తెలుస్తుంది. వీళ్ళు ఐగుప్తుకి వెళ్ళిన తర్వాత వాళ్ళు చేసిన పని, వాళ్ళు మూనిగిన మూనుగులు, వాళ్ళు బ్రతికిన బానిస బ్రతుకులు, ఆ బానిస బ్రతుకులలో నుంచి దేవుడు ఎలా విమోచించాడు, విమోచించిన జనాలు దేవుని యొక్క ఆజ్ఞలకు ఎలాగో లోబడాలి, ఈ కాలాలన్నీ కూడా మనకు అర్థం కావాలంటే నిర్గమాకాండం మనకి సహాయపడుతుంది. నిర్గమాకాండము ఎలాగ ఉంటుంది అంటే ఇశ్రాయేలు ప్రజలకి ఒక వంతెన లాంటిది. వంతెన లేకపోతే యువతల నుంచి అవతలకు ప్రయాణం ఎలాగ ఉండదో,
ఈ నిర్గమాకాండము లేకపోతే మనము అధ్యయనం చేయడమే గాని దేవుడు వారిని ఆశీర్వదించిన మాట మీద ఆయన నిలబడ్డాడా, నిలబడినట్లుగా ఆయన చెప్పింది చెప్పినట్లుగా జరిగిందా అనేది మనకు అర్థం కాదు. కాబట్టి నిర్గమాకాండము ఏమి తెలియజేస్తుంది అంటే దేవుడు ఆయన చెప్పిన మాట మీద నిలబడ్డాడు. దేవుడు తన ప్రజల బానిస బ్రతుకుల బాధలను చూశాడు. చూసి వారి బాధలను ఆయన విడిపించాడు. విడిపించి వారికి కొన్ని కట్టడలను ఆజ్ఞలను ఇచ్చి, ఇలా మీరు బ్రతికినట్లయితే నిరంతరము నేను మీకు తోడుగా ఉంటాను అని తెలియజేశారు. అయితే ప్రియులారా, అందుకే ఈ యొక్క అధ్యాయానికి ఏం పేరు పెట్టారంటే నిర్గమా కాండం అని పెట్టారు. నిర్గమాకాండం అని దేనిని బట్టి పెట్టారు అంటే ఐగుప్తు నుండి ఇశ్రాయేలుల యొక్క ప్రయాణము కాబట్టి దానిని నిర్గమాకాండము అని పేరు పెట్టారు. సహజంగా హీబ్రూ కాలంలో మొదటి జరుగుతున్న కార్యక్రమంలో ఉన్న విషయాన్ని బట్టి ఆ అధ్యాయానికి వాళ్ళు ఏం పెడతారంటే పేరు పెట్టేవారిగా ఉంటారు. కాబట్టి నిర్గమాకాండము 1వ అధ్యాయం 1వ వచనంలో చూస్తున్నప్పుడు ఐగుప్తులోనికి యాకోబుతో వచ్చిన ఇశ్రాయేలీలు అంటే వాళ్ళు ఐగుప్తులో నుంచి ఇశ్రాయేలుకు ప్రయాణం చేశారు. కాబట్టి నిర్గమ అంటే ఏమిటి అంటే బయలు వెళ్ళడము. నిర్గమాకాండం అంటే ఏమిటంటే బయలు వెళ్ళడం. కాబట్టి నిర్గమాకాండాన్ని మనం చదువుతున్నామంటే వాళ్ళ జీవితాన్ని చదువుతున్నాము అని మనకు అర్థం కావడం కోసమే ఆ పుస్తకం పేరు ఏం పెట్టారంటే నిర్గమాకాండం అని పేరు పెట్టారు. కాబట్టి పేరు నిర్గమాకాండము. రచయిత మోషే. రాసిన కాలము 1410 BC. ముఖ్యమైన వచనము విమోచన. ముఖ్యమైన పదము విమోచన. ముఖ్యమైన వచనాలు విమోచించడము, ఆజ్ఞలు ఇవ్వడము. ముఖ్యమైన అధ్యాయాలు ఐగుప్తులో నుండి ఇశ్రాయేల్ ప్రజలను విమోచించడము, 19 నుంచి 40 అధ్యాయం దాకా వాళ్ళకి ఆజ్ఞలను ఇవ్వడము. మరి ఈ ఆజ్ఞలను, ఈ యొక్క అభివృద్ధిని, దీని గురించి ముందుగానే దేవుడు వాళ్ళని దీవించాడు. ఆ దీవించిన దానిని నెరవేరుస్తూ ఉన్నాడు. ఆ నెరవేర్పే మనకి ఎక్కడ కనపడుతుందంటే నిర్గమాకాండము మనకు కనపడుతూ ఉంది. కాబట్టి మనం నిర్గమాకాండం చదివినప్పుడు దేవుడు ఎంత గొప్పవాడో అనే విషయాన్ని మరింతగా మనకి నిర్గమాకాండం తెలియజేస్తుందని తెలియజేస్తూ, ఇది చక్కగా ఒక ఆర్డర్లో ఉన్న పుస్తకము. ఈ ఆర్డర్లోనే మనం నేర్చుకోగలిగితే ఈ 5 పుస్తకాలను ఏమంటారంటే తోరా అంటారు. అంటే ధర్మశాస్త్రాన్ని, హిబ్రూలోని బైబిల్ని ధర్మశాస్త్రము లేక టోరా అని పిలుస్తారు. ఈ 5 పుస్తకాలు మోషే రాసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియులారా, ఇశ్రాయేలీలు ఎవరు, వారిని ఎవరు విడిపించారు, వాళ్ళకి ఎవరు దేవుడుగా ఉన్నారు, ఆ దేవుడు ఏం షరతులు పెట్టాడనే విషయాలు ఇక్కడ అర్థమవుతాయని తెలియజేస్తూ ఎంతో ఓపికగా విన్న మీ అందరికీ కూడా ప్రభు నామమున వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇప్పటి వరకు చక్కగా సహోదరులు నిర్గమాకాండం యొక్క పరిచయ భాగమును తెలియజేశారు. రేపటి నుంచి మనం అధ్యాయాలు చదువుకుంటూ అందులో ఉన్నటువంటి విషయాలను చర్చించుకోవచ్చు. ఇప్పటి వరకు చక్కగా సహోదరులు ఆది కాండము, తర్వాత నిర్గమాకాండము గురించి తెలియజేశారు పరిచయ భాగంగా. ఇప్పటి వరకు జరిగినటువంటి కార్యక్రమం అంతటిని బట్టి, అలాగే సోదరులు దేవకర్ణ గారి యొక్క మెసేజ్ కొరకు కూడా ప్రార్థన చేయవలసిందిగా సోదరులు అప్పారావు గారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన చేసుకుందామండి. మరి ఒకసారి మీ అందరికీ కూడా క్రీస్తు ప్రభు నామంలో వందనాలు, దేవునికి కృతజ్ఞతలు. మహోన్నతుడు అయిన తండ్రి, సర్వోన్నతుడు అయిన మా దేవ, మీ శ్రేష్టమైనటువంటి నామమునకు కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇంతవరకు మీ సేవకుడు అయినా మీ కుమారుడు అనిల్ బాబు ఆది కాండం, నిర్గమాకాండం గురించి చక్కగా వివరణ ఇచ్చారు. నేర్చుకున్నటువంటి మేమందరము జ్ఞాపకం ఉండడానికి కావలసిన బలమును, శక్తిని, జ్ఞాపక శక్తినిచ్చి మీరే మహిమ పొందని వేడుకుంటున్నాం. వివరించిన నాయన నీ దాసుని బహుగా దీవించి ఆశీర్వదించి సంపూర్ణమైన ఆయుర ఆరోగ్యములతో నాయన అభివృద్ధి పరిచి
అనేకులకు నాయన ఇలాగ బోధించగలిగినటువంటి సామర్థ్యమునిచ్చి, జ్ఞానమునిచ్చి మీరే ఘనత మహిమ పొందుకొని మనం ప్రార్థిస్తున్నాం. సమయంలో మా సహోదరులు, మీ కుమారులు దేవకిరణ్ గారు వాక్యాన్ని బోధించడానికి సిద్ధంగా ఉండగా తండ్రి, నీ కుమారునికి కావలసిన సంపూర్ణమైన మంచి జ్ఞానము, మంచి వివేకమును, మంచి ఉచ్చారణను, బలమును, శక్తిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. వారిని, వారి కుటుంబాన్ని దీవించమని వేడుకుంటున్నాం. ఈ సమయంలో నాయన ఈ యొక్క వాక్యం కొరకు ఎదురు చూస్తున్న మా అందరికీ కావలసినటువంటి వివేకమునిచ్చి తండ్రి, ఎలాంటి విసుగుదల లేకుండా నాయన మంచి చెవులను కలిగి, మంచి మనస్సును కలిగి మేము ఆలకించటానికి నాయన మరి సిద్ధంగా ఉండడానికి మాకు కావలసిన విశ్వాసమునిచ్చి మీరే ఘనత మహిమ పొందమని యేసుక్రీస్తు ప్రభువు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. వందనాలండి. ప్రార్థన చేసినటువంటి సోదరులు అప్పారావు గారికి వందనములు తెలియజేస్తూ, సోదరులు దేవకిరణ్ గారు వచ్చి వారికి ఇవ్వబడినటువంటి సమయం అంతటిని కూడా సంపూర్ణంగా వినియోగించుకోవాలని ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. ఈ ఉదయకాల సమయంలో మరొక శ్రేష్టమైన దినమును మనకు అనుగ్రహించి అద్భుతమైన దైవ సందేశమును వినుటకు దేవుడు మనకు అనుగ్రహించిన ఇటు సమయమును బట్టి మన పరలోకపు తండ్రి అయిన దేవునికి నా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. అలాగుననే ఈ ఉదయకాల సమయంలో లేఖనమేమి చెప్పుచున్నది అను ఒక అద్భుతమైన ఛానల్ ద్వారా వాక్యమును వినుటకు సిద్ధంగా ఉన్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వందనములు తెలియజేయచ్చు ఉన్నాను. ప్రియమైన వర్లారా, గడిచిన దినము మనము దేవుని యొక్క పరిశుద్ధత అనే అంశంలో దేవుని యొక్క స్వభావ సిద్ధమైన పరిశుద్ధత అనే విషయమును కొన్ని వాక్య భాగముల ద్వారా మనము తెలుసుకొనడం జరిగింది. ఈరోజు దేవుని యొక్క పరిశుద్ధత అను పాఠంలో పరిశుద్ధత యొక్క అంశములు అనే విషయాన్ని మనము ధ్యానించబోతున్నాం. ఇప్పుడు మనము పరిశుద్ధత వేటితో పొందుపరచబడి ఉందో వాటిని గురించి మొదటిగా తెలుసుకుందాం. పరిశుద్ధత అనేది ఒకే ఒక్క మాటగా మనకు కనపడుతున్నప్పటికీ అందులో విభిన్నమైన వ్యక్తిత్వ నిర్మాణముతో కూడిన విషయములు పొందుపరచబడి ఉన్నాయి. వీటిని ఇంగ్లీష్లో కంపోజ్ చేయటం అంటారు. దేవుడు పరిశుద్ధతను గురించి తెలియచేస్తూ ఈ పరిశుద్ధత వేటితో కంపోజ్ చేయబడిందో లేక అమరిక చేయబడిందో మనకు తెలియజేస్తూ ఉన్నాడు. మనం ఇంతకుముందు ఆయన గుణలక్షణములను గురించి ధ్యానిస్తూ ఉన్నప్పుడు ఒక్కొక్క విషయాన్ని గురించి మనం ధ్యానించాం. కానీ మనము ఈ గుణలక్షణములలో చివరిదైన పరిశుద్ధతను గురించి ధ్యానిస్తూ ఉండగా ఆ పరిశుద్ధత అను మాటలో కొన్ని ఇతర విషయములు లేక వ్యక్తిత్వ లక్షణములు సమకూర్చబడి ఉన్నవి అని నేర్చుకుంటున్నాం. అంటే పరిశుద్ధత అనున్నది అనేక అంశముల యొక్క కూర్పు. కనుక ఈ పరిశుద్ధతలో ఏవేవి కూర్చబడి ఉన్నవో లేక పొందుపరచబడి ఉన్నవో ఈరోజు మనము ధ్యానిద్దాం. అందులో మొదటిదిగా శుద్ధత లేక స్వచ్ఛత, ప్యూరిటీ అనే మాట ఇంగ్లీష్లో వ్రాయబడింది. ఈ శుద్ధత అనే దాని గురించి మనం ధ్యానిస్తూ ఉన్నప్పుడు ఈ శుద్ధతను గురించి ఒక
ఉదాహరణ మనము ధ్యానిద్దాం. మొదటి యోహాను పత్రిక మొదటి మొదటి అధ్యాయము 5వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే అక్కడ ఈ మాట కనపడుతుంది. మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానమేమనగా దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రమును లేదు. ఈ వచనాన్ని మనం గమనిస్తే శుద్ధతను గూర్చి లేక స్వచ్ఛతను గూర్చి మనం ఆలోచిస్తున్నప్పుడు ఒక గొప్ప ఉదాహరణ వెలుగు. మనం ఈరోజు శుద్ధమైన నూనె, శుద్ధమైన మంచినీరు, శుద్ధమైన ఆహారం అని కొన్నిటికి పేర్లు పెడుతూ ఉంటాం. కొన్ని కంపెనీలు ఆ యొక్క వస్తువును గూర్చి మనకు ప్రకటన చేస్తూ స్వచ్ఛత, శుద్ధత, నమ్మకత్వము కలిగినవి అని చెప్పుకుంటూ ఉంటారు. కానీ ఈ లోకంలో శుద్ధత లేక స్వచ్ఛతకు ఎలాంటి ఆధారమైన పోలికలేమీ లేవు. దేంతో మనం పోల్చలేము. కానీ లోపము లేని పోలిక మనకి ఎక్కడ కనపడుతుందంటే వెలుగులో. వెలుగు అంటే అనగా మనం చదువుకున్న ఈ వచనంలో దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రమును లేదు. అంటే వెలుగు అనేది పారదర్శకమైనది. అందులో మసక లేక ఇంకేదైనా కల్తీ అనేది మనం చూడలేం. అంటే అంత స్వచ్ఛమైనది వెలుగు. కనుక స్వచ్ఛత లేక శుద్ధతకు, ఈ ప్యూరిటీకి ఒక మంచి ఉదాహరణ ఏంటంటే వెలుగు. దేవుని యొక్క పరిశుద్ధతను గురించి మనం ధ్యానిస్తున్నప్పుడు ఆయన పరిశుద్ధత ఎంత శుద్ధమైనది, ఎంత స్వచ్ఛమైనది అంటే వెలుగుతో మనం పోల్చటం. కనుక శుద్ధతను గూర్చి లేక స్వచ్ఛతను గూర్చి యొక్క మనము వివరణ ఆలోచించినట్లయితే దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయనలో వెలుగు ఉంది, ఆయనలో ఎన్నడూ చీకట్లేదు. అంటే ఈ వెలుగును మనం ఆలోచిస్తే అప్పుడప్పుడు మసకగా పారే వెలుగు కాదు ఇది. అప్పుడప్పుడు ఆ స్పష్టత కోల్పోయిన వెలుగు కాదు. కానీ ఈ వెలుగు ఎలాంటి వెలుగు అంటే ఎన్నడూ కూడా చీకటి మిళితము కాని స్వచ్ఛమైన వెలుగై ఉన్నాడు. వెలుతురు లేక వెలుగు ఎల్లప్పుడూ స్వచ్ఛమైనదే, కానీ మనము దాన్ని గ్రహించటంలో జాగ్రత్త వహించాలి. వెలుగులో అపవిత్రతకు తావే లేదు. అంటే మాలిన్యానికి తావే లేదు. వెలుగును ఎవరూ అపరిశుభ్రపరచలేరు. అంటే మాలిన్యపరచలేరు, మురికి చేయలేరు. దేవుడు శుద్ధమైన స్వచ్ఛమైన వెలుగై ఉన్నాడు. అనగా ఏ మాలిన్యము లేని, ఏ అపవిత్రత లేని శుద్ధమైన వెలుగై ఉన్నాడు. పరిశుద్ధతకు 2 దశలు ఉన్నాయి. ఒకటి మనం గమనించినట్లయితే వ్యతిరేకించే శుద్ధత. అంటే ఈ శుద్ధత వ్యతిరేకిస్తుంది, నెగిటివ్గా పనిచేస్తుంది. ఎలాగనగా చీకటి, మాలిన్యం, దుష్టత్వం దగ్గరకు రాకుండా దూరంగా ఉంచుతుంది. అంటే మనం శుద్ధులమైతే, పరిశుద్ధత కలిగిన వారమైతే మనలోనికి ఇవి రాకూడదు. చీకటి రాకూడదు, మాలిన్యం రాకూడదు, దుష్టత్వం రాకూడదు. మనలో చీకటి, మాలిన్యం లేక మురికి లేక దుష్టత్వం ఇవి ఉన్నాయి అంటే
వీటితో మనము సహవాసం చేస్తున్నాము అంటే మనలో వెలుగు లేదు, అనగా మనలో శుద్ధత లేదు, మనం కల్తీ అయిపోయాము, మలినమైపోయాము అని అర్థం. రెండవది శుద్ధత యొక్క సానుకూలమైన వైఖరి. ఈ శుద్ధత యొక్క సానుకూలమైన వైఖరి ఎలాంటిది అంటే, పాజిటివ్నెస్ ఎలా ఉంటుందంటే, ముందు చెప్పుకున్నట్లుగా కేవలం మాలిన్యం లేకపోవటమే కాదు కానీ అది స్వయంగా వెలుతురై ఉంటుందంటే వెలుగై ఉంటుంది. వెలుగు, పవిత్రత, జీవమును ప్రసరింపచేసే అదై ఉంటుంది. అంటే ఈ పరిశుద్ధత యొక్క పాజిటివ్నెస్ ఎలా ఉంటుందంటే, వెలుగు, పవిత్రత, జీవము అందులో నుండి ఫోకస్ చేయబడతాయి. అంటే సూర్యుడు తనలో ఉన్న కిరణాలను ఏ విధంగా ప్రసరింపజేస్తారో, ఎవరిలో ఈ పరిశుద్ధత అనేది ఉంటుందో వారు వెలుగును, పవిత్రతను, జీవమును ప్రసరింపచేసే లక్షణాలను కలిగి ఉంటారు. ఇది కేవలం చీకటిని దూరంగా ఉంచదు. చీకటి ఉన్న చోట చీకటిని పారద్రోలి వెలుగును నింపుతుంది. మాలిన్యాన్ని, సమస్త మాలిన్యాన్ని శుద్ధి చేస్తుంది. దేవుడు తన పరిశుద్ధతలో శుద్ధమైనవాడు, స్వచ్ఛమైనవాడు, అన్ని కల్మషములకు అతీతమైనవాడు, మరియు పరిశుద్ధత యొక్క ఎసెన్స్లో అనగా సారంలో స్వచ్ఛమైనవాడు, శుద్ధమైనవాడు. కనుక ఇది పరిశుద్ధత అంటే. పరిశుద్ధత అంటే శుభ్రంగా స్నానం చేయటము, శుభ్రమైన బట్టలు వేసుకోవటము ఇది కాదు. పరిశుద్ధత అంటే ఇంత వివరణ దేవుడు మనకు దయచేస్తూ ఉన్నాడు. కనుక పరిశుద్ధతలో ఇమిడి ఉన్న కొన్ని విషయాలు మనం ఇప్పుడు చూస్తున్నాం. అంటే పరిశుద్ధతలో ఒకటి స్వచ్ఛత ఉంది, అంటే శుద్ధత. రెండవది నీతి. ఇది పరిశుద్ధత యొక్క మరొక మూలకం. మూలకం అనే మాట సైన్స్కి సంబంధించింది. అంటే కొన్ని మూలకాలను సమకూర్చినప్పుడు ఒక పదార్థం తయారవుతుంది, ఒక క్రొత్త పదార్థం తయారవుతుంది. అంటే అది తయారవుటకు కొన్ని మూలకాల సమీకరణ జరగాలి. అలాగే పరిశుద్ధత అనే ఒక పదార్థము ఒక వ్యక్తిలో రూపించబడటానికి కొన్ని మూలకాల యొక్క కూర్పు అక్కడ ఉండాలి. పరిశుద్ధత ఒక్కటై ఉండలేదు కానీ అందులో కొన్ని మూలక సమీకరణలు జరిగాయి. ఆ సమీకరణ ద్వారా పరిశుద్ధత అనే అద్భుతమైన నిర్మాణం అనేది ఏర్పడింది. ఇందులో రెండవది నీతి అని మనం చెప్పుకున్నాం. ఈ నీతిని గూర్చి మనము ఆలోచన చేసినట్లయితే దేవుని యొక్క వాక్యం నుండి ఒక ఉదాహరణ మనం పరిశీలన చేద్దాం. ద్వితీయోపదేశ కాండము మనం మొదటిగా చదువుకుందాం. ద్వితీయోపదేశ కాండాన్ని మనం చదువుకున్నట్లయితే అందులో 32వ అధ్యాయం, ద్వితీయోపదేశ కాండం 32వ అధ్యాయం 4వ వచనం. ఆయన ఆశ్రయదుర్గముగా ఉన్నాడు, ఆయన కార్యము సంపూర్ణము, ఆయన చర్యలన్నీ న్యాయములు, ఆయన నిర్దోషి అయి నమ్ముకొన తగిన దేవుడు, ఆయన నీతిపరుడు, యథార్థవంతుడు. దేవుని యొక్క వ్యక్తిత్వాన్ని గూర్చి తెలియచేస్తూ ఆ వ్యక్తిత్వ లక్షణాల్లో ఇక్కడ మనకు తెలియజేయబడే ఒక గొప్ప సత్యం ఏమిటి అంటే ఆయన యొక్క నీతి. ఆయన యొక్క వ్యక్తిత్వ నిర్మాణములో ఉన్న గుణలక్షణాలలో ఒకటి నీతి. ఈ నీతి పరిశుద్ధతలో కూర్చబడి ఉంది. శుద్ధత లేక స్వచ్ఛత అనేది పరిశుద్ధతలో ఒక భాగం. అలాగే రెండవది నీతి అనేది కూడా ఒక భావమై ఉన్నది. నీతిని గూర్చి మనము వివరించుకున్నట్లయితే, ఆ నీతి యొక్క వివరణ గూర్చి మనం తెలుసుకున్నట్లయితే ఒక వచన భాగాన్ని మనం చదువుకుందాం. యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం
యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చదువుకుందాం. ఒకడు నీతిపరుడై నీతి న్యాయములను అనుసరించువాడయ్యుండి, తర్వాత 9వ వచనానికి వెళ్ళిపోదాం. యథార్థపరుడై నా కట్టడలను గైకొనుచు నా విధులను అనుసరించుచుండిన ఎడల వాడే నిర్దోషియగును, నిజముగా వాడు బ్రతుకును. ఇదే ప్రభు అయిన యెహోవా వాక్కు. మరొకసారి చదువుకుందాము ఈ భాగాన్ని, 5వ వచనాన్ని, 9వ వచనాన్ని. ఒకడు నీతిపరుడై నీతి న్యాయములను అనుసరించువాడై ఉండి, యథార్థపరుడై నా కట్టడలను గైకొనుచు నా విధులను అనుసరించుచుండిన ఎడల వాడే నిర్దోషియగును అంటాడు. అంటే నీతి యొక్క నిర్మాణం లేక నీతిలో ఉన్న ఆ గొప్ప స్వభావం మనకి ఈ వచనం తెలియజేస్తుంది. ఈ వచనాల్లో నీతి యొక్క సూత్రమును మనం చూడగలం. ఏమిటి సూత్రము అంటే, ఒకటి, దేవుడు ఎల్లప్పుడూ నీతిమంతుడై ఉన్నాడు. ఆయనలో ఉన్న ఈ గొప్ప స్వభావం ఆయన చేయు ప్రతి కార్యము సరియైనదిగా చేయునట్లు చేస్తుంది. నీతి ఎల్లప్పుడూ స్వభావములో సరి అయిన దానిని కోరుతుంది. దేవుడు ఎన్నడూ నీతికి వేరైన దానిని అడుగడు. ఎవరిని కూడా నీతికి వేరుగా ఇది చేయమని ఆయన చెప్పడు. దేవుడు ఎన్నడూ మనలను తప్పు జరిగించే ఆజ్ఞలను ఇవ్వడు. నీతి అంటే తప్పైన ఆజ్ఞలు ఆయన మనకు ఆజ్ఞాపించడు. ఎందుకంటే ఆయన నీతిమంతుడై ఉన్నాడు. ఆయన ఎల్లప్పుడూ నీతిమంతుడై ఉన్నాడు. కనుక పరిశుద్ధతలో ఇమిడి ఉన్న మరొక మూలకము ఏమిటంటే నీతి. ఇక మనము మూడవ మూలకాన్ని చూద్దాం. మూడవది ఏమిటి అనేది మనం ఆలోచించినట్లయితే న్యాయము. పరిశుద్ధతలో ఇమిడి ఉన్న మరొక విషయం ఏమిటంటే న్యాయము. న్యాయమును గుర్చిన ఒక ఉదాహరణ మనం చదువుకుందాం. న్యాయమును గుర్చిన మరొక ఉదాహరణ మనం చదువుకున్నట్లయితే ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము 4వ వచనంలో మనం ఇందాక చదువుకున్నాము. అందులో ఈ మాట కనపడుతుంది. ఆయన ఆశ్రయ దుర్గముగా ఉన్నాడు, ఆయన కార్యము సంపూర్ణము, ఆయన చర్యలన్నీ న్యాయములు అంటాడు అక్కడ. ఆయన చర్యలన్నీ న్యాయములు. దేవుడు పరిశుద్ధుడు అనగా ఆయనలో న్యాయం ఉన్నది. ఈ న్యాయాన్ని కూర్చి మనం ఆలోచించినట్లయితే ఇంగ్లీష్లో జస్టిస్ అనే మాట మనకు ఉపయోగించబడింది. ఈ న్యాయాన్ని గురించి మరొక ఉదాహరణ చూద్దాం. మరొక ఉదాహరణ మనం చదువుకున్నట్లయితే పాత నిబంధనలోనే జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనం మనకు ఇలా తెలియజేస్తుంది. అయితే న్యాయము తీర్చు యెహోవా దాని మధ్యనున్నాడు, ఆయన అక్రమము చేయువాడు కాడు. అనుదినము తప్పకుండా ఆయన న్యాయ విధులను బయలుపరచును, ఆయనకు రహస్యమైనదేదియూ లేదు. ఆయనను నీతిహీనులు సిగ్గెరుగరు. న్యాయము తీర్చి యెహోవా దాని మధ్య ఉన్నాడు. కనుక మనం జాగ్రత్తగా ఆలోచించినట్లయితే దేవుడు ఏ ప్రవక్తలు, ఏ ప్రజలు అనగా ఇశ్రాయేలు ప్రజలను గూర్చి మాట్లాడుతూ ఆ యొక్క ప్రజల పక్షంగా దేవుడు జరిగించే కార్యములో న్యాయం ఉంది అంటాడు. ఆయన న్యాయవంతుడై ఉన్న దేవుడు. ఇక్కడ ఒక పట్టణాన్ని గురించి మాట్లాడతాడు. 1వ వచనం నుండి మనం చదువుకుంటే, ముష్కరమైనదియు భ్రష్టమైనదియు అన్యాయము చేయునదియునగు పట్టణమునకు శ్రమ. అది దేవుని మాట ఆలకించదు, శిక్షకు లోబడదు, యెహోవా యందు విశ్వాసముంచదు, దాని దేవుని యొద్దకు రాదు. దాని మధ్య దాని అధిపతులు గర్జన చేయు సింహములు, దాని న్యాయాధిపతులు రాత్రి యందు తిరుగులాడుచు తెల్లవారు వరకు ఎరలో ఏమియు మిగులకుండా భక్షించు తోడేళ్లు. దాని ప్రవక్తలు గప్పాలు కొట్టువారు,
విశ్వాసఘాతకులు. దాని యాజకులు ధర్మశాస్త్రమును నిరాకరించి ప్రతిష్ఠిత వస్తువులను అపవిత్రపరుతురు. అయితే న్యాయము తీర్చు యెహోవా దాని మధ్య ఉన్నాడు. ఇంతటి దుష్టత్వం మధ్య ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన న్యాయవంతుడు. కనుక దేవుని యొక్క పరిశుద్ధతలో అంతర్లీనమై ఉన్న మరొక లక్షణము లేక మూలకం ఏమిటంటే న్యాయము. న్యాయమును గూర్చి మనము కొన్ని వచనాలను ధ్యానిద్దాం. కొన్ని వచనాలు మనం ధ్యానించినట్లయితే కొన్ని విషయాలు మనం ఆలోచిద్దాము. దాని గురించి వివరించుకుందాం కొద్దిసేపు. న్యాయము అనే మాట హెబ్రీ మరియు గ్రీకు భాషలలో న్యాయం అనే పదానికి ఒకే అర్థం ఇవ్వబడింది. అంటే భాష వేరైనప్పటికీ కూడా దాని భావము ఒకే విధంగా లేక ఒకే పదముగా తర్జుమా చేయబడింది. నీతి అనేది దేవుని శాసనాత్మకమైన ఆజ్ఞ అయి ఉన్నది. అది పరిశుద్ధత కోసం ఆయన చేయు ఆదేశమై ఉన్నది. కాబట్టి నీతి, న్యాయము రెండు కూడా పరస్పర అవినాభావ సంబంధం కలిగి ఉన్న పదాలు. అంటే నీతి న్యాయములు జరిగించుచు అనే మాట తరచుగా బైబిల్లో ఉపయోగపడుతుంది. అంటే నీతి, న్యాయము రెండు అనుసంధానమై ఉన్నాయి. కనుక నీతి అనేది దేవుని శాసనాత్మక అంటే శాసనములతో కూడిన ఆజ్ఞ అయి ఉన్నది. అది పరిశుద్ధత కోసము ఆయన చేయు ఆదేశం. అంటే ఒక వ్యక్తి పరిశుద్ధుడిగా జీవించుటకు దేవుడు చేసే శాసనం, అది ఆజ్ఞ అయి ఉన్నది. కనుక ఆ శాసనాత్మకమైనది, అది పరిశుద్ధత కొరకు దేవుడు ఆదేశించే ఆదేశమై ఉంది. ఇక న్యాయం అనగా న్యాయ విచారణాత్మక పరిశుద్ధతతో అది ఉంది. అంటే న్యాయ విచారణాత్మక పరిశుద్ధత ఏదైతే ఉందో ఆ పరిశుద్ధతే న్యాయము. అంటే న్యాయము, నీతి, పరిశుద్ధత వేరువేరుగా లేవు. న్యాయ విచారణాత్మక అంటే న్యాయముతో కూడిన విచారణాత్మకమైన పరిశుద్ధత దేవుడు చేయు న్యాయపరమైన చర్య. అంటే న్యాయం అంటే దేవుడు చేసే న్యాయపరమైన చర్య. దీనిలో దేవుని నీతియుక్తమైన ఆజ్ఞలకు అనుగుణముగా జీవించని వారిపై శిక్ష విధించటం జరుగుతుంది. అంటే న్యాయం ఏం చేస్తుంది? విచారించి తీర్పు విధించి ఎవరైతే దేవుని యొక్క ఆజ్ఞలకు అనుగుణంగా జీవించరో వారిపై శిక్ష విధించటమే న్యాయం చేసే పని. పాత నిబంధన గ్రంథం అంతట్లో కూడా ఇశ్రాయేలుల విషయంలో దేవుడు ఈ విధానమునే అనుసరించిన వాడుగా మనం చూస్తూ ఉంటాం. కనుక దేవుడు న్యాయ విచారణ కర్తయ్య ఉన్నట్లుగా మనం చూడగలం. కనుక దేవుడు ఈ యొక్క నీతిని గూర్చి ఇలాంటి సందేశాన్ని లేక న్యాయాన్ని గూర్చి సందేశాన్ని మనకు తెలియజేస్తూ ఉన్నాడు. న్యాయం అంటే న్యాయ విచారణాత్మక పరిశుద్ధత. న్యాయ తీర్పు పొందే వారిని అది పరిపాలిస్తుంది. న్యాయము పరిపాలించటం అనేది పరిశుద్ధత యొక్క అంతర్లీనమైన భాగమైంది అనేది మనం గుర్తుంచుకోవాలి. పరిశుద్ధతను గురించి మనం ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఈ పరిశుద్ధతలో ఇన్ని విషయాలు ఉన్నాయి. ఈ విషయాలన్నిటి యొక్క సమాహారమే లేక సమూహమే పరిశుద్ధత. కనుక దేవుడు నీతి న్యాయములు జరిగించు యెహోవా అని పిలువబడ్డాడు. ఆయన పరిశుద్ధుడు అనగా ఆయన యొక్క పరిశుద్ధత అను క్యారెక్టర్లో లేక వ్యక్తిత్వంలో పొందుపరచబడి ఉన్న అంశములు ఇవి. ఆయన శుద్ధమైన వాడు అనగా ఎలాంటి కల్మషము లేనివాడు. ఆయన నీతిపరుడై ఉన్నవాడు అనగా ఆయన చేయు ప్రతి కార్యములో ఎల్లప్పుడూ కూడా నీతిని అనుసరించే చేసేవాడు.
ఆయనలో న్యాయం ఉంది అనగా పరిశుద్ధతలో న్యాయం ఉంది. ఆ న్యాయము విచారిస్తుంది. న్యాయము శాసనాత్మకమైన ఆజ్ఞల పట్ల నిబద్ధత లేని వారిని విచారణ చేసి మరీ శిక్ష విధిస్తుంది. కనుక న్యాయము ఏమి నేర్పిస్తుందంటే దేవుని నియమాలను పాటించటం నేర్పిస్తుంది. పరిశుద్ధత అంటే ఇదే. ఒకవేళ మనము ఆ నియమాలను పాటించకపోతే ఆ ఆ యొక్క పాటించని వారి పైన శిక్ష విధించే పని కూడా న్యాయమే చేస్తుంది. కాబట్టి ఇది న్యాయమును గూర్చిన వివరణ. న్యాయానికి శక్తి ఉంది. ఏమిటి శక్తి అంటే దేవుని పరిశుద్ధ ఆజ్ఞలను అతిక్రమించిన వారిని శిక్షించుటకు అమలు చేయు శక్తి న్యాయంలో ఉంది. మనుషులు విధించి న్యాయము కొన్నిసార్లు తప్పుగా ఉండొచ్చు. కానీ దేవుని న్యాయం ఎల్ల వేళలా అది సరి అయినది, ఖచ్చితమైనది. అందుకే అది పరిశుద్ధమైనది. కనుక పరిశుద్ధత అనే ఈ యొక్క గొప్ప లక్షణంలో శుద్ధత అనేది ఇమిడి ఉంది, నీతి అనేది ఇమిడి ఉంది, న్యాయం అనేది కూడా ఇమిడి ఉన్నది అని మనం చాలా జాగ్రత్తగా గ్రహించవలసిన వారమై ఉన్నాం. కనుక మనము జాగ్రత్తగా పరిశీలించినప్పుడు మనము ఈ పరిశుద్ధత అనే దాని గురించి ధ్యానిస్తూ ఉండగా మనలో ముందు స్వచ్ఛత ఉండాలి, శుద్ధత ఉండాలి. మన క్యారెక్టర్‌లో అనగా మన వ్యక్తిత్వ స్వభావ లక్షణములలో మనము ఈ శుద్ధతను కలిగి ఉండాలి. స్వచ్ఛతను కలిగి ఉండాలి. అది దేవుని యొక్క స్వభావ లక్షణమై ఉంది. ఆయన పరిశుద్ధుడు అనగా స్వచ్ఛమైన వాడు. ప్యూర్ ఎసెన్స్ ఆయనలో ఉంది. ఆ ఎసెన్స్‌ని లేక ఆ ప్యూరిటీనెస్‌ని ఆయన వెలుగుతో పోల్చటం జరిగింది. ఇంకేం దొరకలేదు మనకు బైబిల్‌లో. వెలుగు మాత్రమే మనకు కనపడతా ఉంది. అలాగే ఆయన నీతిమంతుడు. అలాగే ఆయన న్యాయవంతుడు. ఈ విషయాలను మనము జాగ్రత్తగా పరిశీలన చేయవలసిన వారమై ఉన్నాం. కనుక ప్రియమైన వారలారా, మనము జాగ్రత్తగా పరిశీలించితే ఆదికాండము 16వ అధ్యాయము 5వ వచనంలో శారా అబ్రహాముతో మాట్లాడే మాట మనం చదువుకుందాం. అప్పుడు శారయి, నా ఉసురు నీకు తగులును, నేనే నా దాసిని నీ కౌగిటికిచ్చిన తరువాత తాను గర్భవతినైతినని తెలుసుకున్నప్పుడు నేను దాని దృష్టికి నీచమైన దాననైతిని. నాకును నీకును యెహోవా న్యాయము తీర్చును గాక అని అబ్రాముతో అనెను. ఇక్కడ కూడా న్యాయము అనే మాట మనకి కనపడుతుంది. అలాగే 18వ అధ్యాయం ఆదికాండం 19వ వచనాన్ని కూడా మనం పరిశీలించినట్లయితే ఎట్లనగా యెహోవా అబ్రాహామును గూర్చి చెప్పినది అతనికి కలుగు చేయనట్లు తన తరువాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు, మనం ఇందాక చెప్పుకున్నాము నీతి న్యాయము విడదయ్యరాని సంబంధం కలిగి ఉన్నవి. నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును నేను అతని ఎరిగి ఉన్నానెనను అని ఇక్కడ మనకు చెప్పబడతా ఉంది. కనుక మనము ఆలోచించినట్లయితే దేవుడు న్యాయవంతుడు, ఆయన న్యాయవంతుడు అన్న సంగతిని ఆ దేవుడే అబ్రహామే తెలియజేస్తూ దేవునిలో న్యాయము ఉన్నది అని దేవుడు అబ్రహాము దేవునికి జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. 18వ అధ్యాయం 25వ వచనం మనం చదువుకుందాం. ఆదికాండం 18వ అధ్యాయం 25వ వచనాన్ని చూస్తే, ఆ చొప్పున చేసి దుష్టులతో కూడా నీతిమంతులను చంపుట నీకు దూరమవునుగాక. నీతిమంతుని దుష్టునితో సమముగా ఎంచుట నీకు దూరమవునుగాక. సర్వలోకమునకు తీర్పు తీర్చువాడు న్యాయము చేయడా. న్యాయము చేయడా అంటే ఆ తీర్పులో న్యాయం లేదా, న్యాయవంతమైన తీర్పు తీర్చడా అని అబ్రహాము యొక్క ఉద్దేశమై ఉన్నది.
కనుక దేవుని తీర్పులు న్యాయమైనవి. ఆయన న్యాయవంతుడు. ఇది మనం జాగ్రత్తగా గమనించవచ్చు. అలాగే ఆదికాండము 49వ అధ్యాయము 16వ వచనము మనం చదువుకున్నట్లయితే, దాను ఇశ్రాయేలు గోత్రికుల వలె తన ప్రజలకు న్యాయము తీర్చును అని దానును గురించి మాట్లాడతాడు. కనుక మనం పరిశీలించినప్పుడు న్యాయము, నీతి, తీర్పు అనేవి ఒకదానితో ఒకటి ముడివేయబడిన సంఘటనలు. కనుక దేవుని వాక్యాన్ని మనం పరిశీలిస్తున్నప్పుడు ఎంతటి అమూల్యమైన, అద్భుతమైన గుణలక్షణముల యొక్క కలయికే పరిశుద్ధత అనేది దేవుని యొక్క వాక్యము మనకి ఎంతో స్పష్టంగా తెలియజేస్తా ఉంది. కనుక మనం ఇంకొక వచనాన్ని కూడా చూస్తే, కీర్తనల గ్రంథము 33వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చదువుకుందాం. ఆయన నీతిని, న్యాయమును ప్రేమించుచున్నాడు. లోకము యెహోవా కృపతో నిండి ఉన్నది. కనుక నీతి, న్యాయము దేవుడు ప్రేమించేవాడై ఉన్నాడు. ఎందుకంటే ఆయనలో నీతి ఉంది, ఆయన న్యాయవంతుడై ఉన్నాడు. అలాగే కీర్తన గ్రంథం 37వ అధ్యాయం 28వ వచనం కూడా చూస్తే, ఏలయనగా యెహోవా న్యాయమును ప్రేమించువాడు, ఆయన తన భక్తులను విడువడు, వారెన్నటెన్నటికీ కాపాడబడుదురు గాని భక్తిహీనుల సంతానము నిర్మూలమగును. కనుక దేవుడు ఎంత న్యాయవంతుడో ఇక్కడ మనకి ఎంతో చక్కగా తెలియచేయబడతా ఉంది. కనుక మన దేవుడు న్యాయవంతుడు. ఆయన న్యాయము అత్యున్నతమైనది. ఆయన అత్యున్నతమైన న్యాయవంతుడైన దేవుడై ఉన్నాడు అనే విషయాన్ని మనము చాలా జాగ్రత్తగా పరిశీలించవలసిన వారమై ఉన్నాం. కనుక దేవుని యొక్క పరిశుద్ధతలో ఇవన్నీ ఇమిడి ఉన్న అంశములై ఉన్నవి అనే సంగతిని జాగ్రత్తగా మనం పరిశీలన చేయవలసిన వారమై ఉన్నాం. తర్వాత మనము ఆలోచించినట్లయితే ఇంకొక దేవునిలో ఇంకొక అంటే పరిశుద్ధతలో ఇంకొక లక్షణం ఇమిడి ఉంది. అది సత్యం. సత్యము అనే దాన్ని గురించి మనం ఆలోచించినట్లయితే, సత్యమును గూర్చిన కొన్ని ఉదాహరణలను మనము ముందుగా పరిశీలన చేద్దాం. చూడండి, కీర్తన గ్రంథం 25వ అధ్యాయం. కీర్తనల గ్రంథము 25వ అధ్యాయాన్ని మనం చదువుకున్నట్లయితే, ఆ 25వ అధ్యాయంలో దేవుడు ఒక అద్భుతమైన విషయాన్ని తెలియజేస్తూ ఉంటాడు. 5 అలాగే 10 వచనాలు చదువుకుందాం. నన్ను నీ సత్యమును అనుసరింపచేసి నాకు ఉపదేశము చేయుము. నీవే నా రక్షణకర్తవైన దేవుడవు. దినమెల్లా నీ కొరకు కనిపెట్టుచున్నాను. ఇక్కడ దావీదు అంటూ ఉంటాడు, నీ సత్యమును అనుసరింపచేసి నాకు ఉపదేశము చేయము అంటాడు. 10వ వచనం కూడా చదువుకుందాం. 10వ వచనాన్ని మనం చూస్తే, ఆయన చేసిన నిబంధనను, ఆయన నియమించిన శాసనములను గైకొను వారి విషయంలో యెహోవా త్రోవలన్నీయు కృపా సత్యమయములై ఉన్నవి. కృప ప్లస్ సత్యము రెండు కలిసినట్లుగా, అంటే కృపా సత్యములతో ఆయన త్రోవలన్నీ కూడా నింపబడి ఉన్నవి. ఎందుకంటే ఆయన చేసిన నిబంధనను, ఆయన నియమించిన శాసనములను గైకొను వారి విషయంలో. నేను ఇందాకే చెప్పాను, న్యాయము అంటే దేవుని యొక్క శాసన చేసేది, అంటే దేవుని శాసనములు చేసే ఉంది. విషయంలో శిక్ష విధించే పని న్యాయం చేస్తుంది. కనుక ఆయన శాసనముల వారి విషయంలో అనగా న్యాయమును జరిగించు వారి విషయంలో యెహోవా త్రోవలను కృపా సత్యములైనవి అనగా సత్యముతో నింపబడినవై ఉన్నవి అనే విషయాన్ని మనకి ఇక్కడ ఈ వచనం తెలియజేస్తూ ఉంది. అలాగే సంఖ్యాకాండం కూడా మనం చదువుకున్నాము. మనం అయితే
మరొక విషయం కనపడుతుంది. కాండము 23వ అధ్యాయం, సంఖ్యాకాండం 23వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చదువుకుందాం. 19వ వచనాన్ని మనం చూస్తే, దేవుడు అబద్ధముటకు ఆయన మానవుడు కాడు, పశ్చాత్తాపడుటకు ఆయన నరపుత్రుడు కాడు, ఆయన చెప్పి చేయకుండా ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండా అంటాడు. అంటే అర్థమాడుట అనేది వేరైనది కనుక ఆయన సత్యవంతుడై ఉన్నాడు కనుక ఆయన అబద్ధమాడువాడు కాడు. ఆయన యొక్క పరిశుద్ధతలో ఒక ముఖ్యమైన మూల విషయంగా మనం జాగ్రత్తగా గ్రహించగలం. అలాగే వచనం చదువుకున్నట్లయితే అక్కడ ఈ మాట మనకి కనపడుతుంది. ఆయన ఆశ్రయ దుర్గముగా ఉన్నాడు, ఆయన కార్యము సంపూర్ణము, ఆయన చర్యలనియు న్యాయములు, ఆయన నిర్దోషి అయి నమ్ముకొనదగిన దేవుడు, ఆయన నీతిపరుడు, యథార్థవంతుడు అనే మాట మనకు తెలుగులో రాయబడి ఉంటే, ఇంగ్లీష్లో ఏ గాడ్ ఆఫ్ ట్రూత్ అండ్ వితౌట్ ఇన్విటీ అని ఇక్కడ రాయబడి ఉంది. అంటే గాడ్ ఆఫ్ ట్రూత్ అనగా ఆయన సత్యవంతుడై ఉన్నాడు, ఆయన విషయాన్ని స్పష్టంగా మనకు తెలియదు. మనము కీర్తన గ్రంథం మనం చూసినట్లయితే 31వ అధ్యాయము, అధ్యాయము 5వ వచనాన్ని మనం చదువుకుందాం. నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను, యెహోవా సత్యదేవ నన్ను విమోచించువాడవు నీవే. యెహోవా సత్యదేవ అనగా సత్యవంతుడైన దేవ అనే మాట ఇక్కడ మనకు కనపడుతుంది. అనగా దేవుడు సత్యమై ఉన్న సత్యవంతుడై కనుక దేవుని యొక్క పరిశుద్ధతలో ఇమిడి ఉన్న ఈ శ్రేష్టమైన విషయాన్ని మనము చాలా జాగ్రత్తగా పరిశీలించవలసిన వారమై ఉన్నాము. కనుక మనం చివరిగా ఈ యొక్క సత్యమును గూర్చిన ఉదాహరణలో తీతుకు రాసిన పత్రికను మనం చదువుకుందాం. తీతుకు రాసిన పత్రిక మనం చదువుకున్నట్లయితే 1వ అధ్యాయం, తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 2వ వచనంలో ఈ మాట కనపడుతుంది. నిత్య జీవమును గూర్చిన నిరీక్షణతో కూడిన భక్తికి ఆధారముకు సత్య విషయమైన అనుభవము కుమారుడు గారు జీవము మనము లేక సత్యము లేక భక్తి వేరు వేరు అనుకుంటూ ఉంటాం. కానీ సత్య భక్తికి ఆధారం ఏమిటంటే సత్యం. సత్యము లేని భక్తి భక్తే కాదు. కనుక చాలా మంది భక్తి చేస్తూ ఉంటారు, వారి భక్తిలో పరిశుద్ధత ఉండదు, శుద్ధత ఉండదు, వారి భక్తిలో నీతి ఉండదు, వారి భక్తిలో న్యాయం ఉండదు, వారి భక్తిలో సత్యం ఉండదు. అసలు భక్తికి ఆధారమే సత్యము. మనం భక్తి జీవితాన్ని జీవిస్తూ ఉన్నప్పుడు మనలో ఈ అద్భుతమైన క్యారెక్టర్ నిర్మాణం జరగాలి. దేవుడు ఈ గుణలక్షణాలన్నీ ఆయన ఎందుకు కలిగి ఉన్నాడు, లేక వాటిని గురించి మనకెందుకు గ్రంథంలో రాసి ఉన్నాడు? ఆయన కలిగి ఉంటే ఉండొచ్చు, కానీ మనకేంటి, మనకెందుకు చెప్తున్నాడు? మనకెందుకు ఆ అద్భుతమైన గుణలక్షణముల యొక్క ఆ సమూహాన్ని అనేక సందర్భాల్లో బయలుపరిచాడు అంటే మనము కూడా పరిశుద్ధులమై ఉండాలి. అంటే ఈ పరిశుద్ధతలో ఉన్న శుద్ధత, నీతి, న్యాయము, సత్యము ఇవన్నీ కూడా మన జీవితాల్లో నిర్మించబడాలి. ఇవి లేకుండా భక్తి లేదు, ఇవి లేకుండా
ఆరాధన లేదు. ఇవి లేకుండా క్రైస్తవ జీవితమే లేదు. కానీ చాలామంది ఇవి లేకుండానే భక్తి చేస్తూ ఉంటారు. ఇవి లేకుండానే ఆరాధన చేస్తూ ఉంటారు. ఇవి లేకుండానే క్రైస్తవులుగా లేక దేవుని ప్రజలుగా పిలువబడటానికి ఇష్టపడుతూ ఉంటారు. పిలిపించుకుంటూ ఉంటారు. పిలువబడుతూ ఉంటారు. కనుక దేవుని యొక్క గుణలక్షణాలను గూర్చి మనం ధ్యానిస్తూ ఉండగా ఇవన్నీ కూడా మనలో నిర్మితము కావలసినవై ఉన్నవి. ఆయన ఎలాంటి వాడై ఉన్నాడో మనము కూడా అలాంటి వారముగా రూపించబడుటకు దేవుడు యొక్క లక్షణముల యొక్క స్వభావమును మనకు బైబిల్లో చక్కగా పొందుపరిచారు. కనుక నా ప్రియ సహోదరి సహోదరులారా, ఏమైతే అయ్యున్నారో అనగా దేవుని దానిలో ఈ ప్రమాణం కలిగి ఉన్న దేవునికి లేకపోతే మనం పరిశుద్ధులము కాదు. పరిశుద్ధులముటకు అర్హు అసలు అది కల్తీ అయిందంటే, మలినం అందులోనికి వచ్చిందంటే అది పరిశుద్ధత కాదు. వెలుగు చీకటి కలిసి ఉండలేవు. ఉంటే వెలుగైనా ఉండాలి. నూటికి 100% అనగా పరిపూర్ణమైన పరిశుద్ధతే మనలో ఉండాలి. అంతేగాని కొంచెం పరిశుద్ధతకు వేరైనది మనలో ప్రవేశించినది అంటే అస్సలు మనం పరిశుద్ధులమే కాము అన్న సంగతిని దేవుని వాక్యం మనకు తెలియచేస్తుంది. కనుక ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధతను గూర్చి మనం నేర్చుకున్న ఈ విషయములన్నీ మన యొక్క వ్యక్తిగత జీవితాల్లో, మన భక్తి జీవితాల్లో మనం కలిగి ఉండి పరిశుద్ధులుగా జీవించాలని నేను ఈ విషయములను మీకు తెలియజేయచ్చు. ఈ మాటలను ముగించుచున్నాను. ఇంతవరకును శ్రద్ధతో ఈ మాటలు వినిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనములు తెలియజేయచ్చు. ఈ మాటలను ముగించుచూ ఉన్నాను. అందరికీ వందనములు. వందనములు సార్. ముగింపు ప్రార్థన చేయండి మీరు. పరిశుద్ధుడు అయిన తండ్రి, మీ పరిశుద్ధతలో శుద్ధతను, నీతిని, న్యాయమును, సత్యమును ఇముడ్చుకొని ఉన్నవాడా, ఈ ప్రపంచంలో లేక ఈ సర్వలోకంలో ఇంతటి అద్భుతమైన గుణగణములు కలిగిన దేవునిగా మీరు మాత్రమే ప్రత్యక్షపరుచుకున్నందుకు మీకు స్తోత్రములు. దైవజనుల మోషే గారు మిమ్మల్ని గూర్చి కీర్తిస్తూ వేల్పులలో నీకు సముడెవరు అని ఆయన కీర్తించారు. అవును తండ్రి, వేల్పులలో మీకు సముడెవరునూ లేరు. మీకు సమానమైన దేవుడు ఎవరూ లేరు. ఈ లోకంలో దేవుళ్ళుగా పిలువబడుతున్న వారందరి క్యారెక్టర్, వ్యక్తిత్వం లేని వారుగా, పరిశుద్ధత లేని వారుగా, నీతి లేని వారుగా వారి జీవితాలు కనిపిస్తున్నప్పటికీ ఎంతో మంది వారిని దేవుళ్ళుగా ఆరాధిస్తూ పూజిస్తూ మాయలో చిక్కుకొని ఉన్నారు. వారి మనోనేత్రాలు తెరవండి. అద్వితీయ సత్యవంతుడు అయిన మిమ్మును ఎరిగే గొప్ప భాగ్యం వారికి దయచేయండి. తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అలాగే ఈ మాటలు వింటున్న ప్రతి సహోదరి సహోదరుడు కూడా అలాంటి అద్భుతమైన వ్యక్తిత్వ జీవితాన్ని ప్రతి ఒక్కరిలో కలిగి ఉంటూ మీ బిడ్డలుగా పిలువబడే భాగ్యం దయచేయండి. దయగలిగిన తండ్రి, మీకు స్తోత్రములు. ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు ఎందరైతే వింటున్నారో, యూట్యూబ్ అనే ఛానల్ ద్వారా ఎంతమంది వినబోతున్నారో వారందరి హృదయాల్లో ఒక అద్భుతమైన నిర్ణయాన్ని మీరు అనుగ్రహించండి.
తండ్రి మీకు స్తోత్రములు. అలాగుననే ఈ ఉదయకాల సమయంలో ఈ గ్రూపులో ఎందరైతే చేరి మీ మాటలు విన్నారో వారందరినీ దర్శించండి. అందులో బలహీనులుగా ఉన్న వారిని బలపరచండి. సమస్యలతోనూ, కొరతలతోనూ, లోటుపాట్లతోనూ, జీవితంలో కలిగే ప్రతి విధమైన ఇబ్బంది పడుతున్న వారిని ధైర్యపరచండి, బలపరచండి. వారి ప్రతి అవసరతకు మీరు జవాబివ్వండి. ప్రతి అవసరతను మీ చిత్త ప్రకారము మీరు తీర్చమని వేడుకుంటున్నాం. తండ్రి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దయగలిగిన దేవా కనికరించండి. అలాగే మా తండ్రి, మేమందరం ఎదురు చూస్తున్న ఆన్లైన్ బైబిల్ ఇన్స్టిట్యూట్ కూడా తండ్రి అనేకులకు ఒక గొప్ప ఆశ్రయ దుర్గముగా, జ్ఞానాన్ని ప్రసాదించే ఒక మంచి జ్ఞాన సాధనముగా ఉపయోగపడు భాగ్యం దయచేయండి. దాని కొరకైన ప్రతి ఏర్పాటును మీరే ప్రత్యక్షపరచండి, అనుగ్రహించండి. కావలసిన జ్ఞానమును దయచేయండి. మా తండ్రి మీకు స్తోత్రములు. మా తండ్రి, ఈ కార్యం అంతటినీ కూడా సాంకేతికముగాను అలాగే ఎంతో భారభరితముగాను జరిగిస్తూ ఉన్న తండ్రి, మీ దాసుని కుటుంబమును చేయించిన పనిని, పరిచర్యను దీవించి ఆశీర్వదించి మరి గొప్ప బలమైన సాధనముగా వాడబడే భాగ్యం దయచేయండి. ఈ గ్రూపులో చేరి ఉదయకాలంలో తండ్రి మరి ప్రార్థన ద్వారా, పాటల ద్వారా, అలాగే వాక్య వివరణ ద్వారా ప్రతి ఒక్కరూ వారి వంతుగా వారు చేసిన పనిని దీవించి ఆశీర్వదించండి, మరి బలముగా వాడుకోనండి. తండ్రి, మరి ఈరోజు మేము ఆది కాండము నుండి నిర్గమ కాండములోనికి ప్రవేశించి భాగ్యాన్ని మీరు అనుగ్రహించారు. మా తండ్రి, ఎంతో జ్ఞానయుక్తముగా సమయస్ఫూర్తితో వివరిస్తున్న మీ దాసుని మీరు ఆశీర్వదించి నిర్గమ కాండం ద్వారా ఇంకా అనేక సత్యములను మాకు బయలుపరచు జ్ఞానము మీ బిడ్డకు దయచేసి మీ పనిముట్టుగా వాడుకొనమని మీకే స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఈ ప్రార్థన మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.